హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విజిఎం తెలుగు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే చాలామంది రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకున్నారు కదా కొత్తగా. సో అప్లై చేసుకున్న తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే రేషన్ కార్డులో నా పేరు చూపించేస్తుంది, సో మీ పేరు చూపిస్తుందా అని చెప్పేసి ఇలా ఒకరినొకరు క్వశ్చన్లు అయితే వేసుకుంటున్నారు. కానీ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అయితే తెలియదు. కొంతమంది ఏమో మీ సేవలకు ఇంటర్నెట్ షాప్కి అయితే క్యూ కడుతుంటే, కొంతమంది ఏంటంటే మొబైల్లోనే చూసుకొని వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళకి రేషన్ కార్డు అప్రూవల్ అయ్యిందా లేదా అనేది చూసుకుంటున్నారు అనమాట. ఒకవేళ ఆల్రెడీ రేషన్ కార్డు ఉండేసి వాళ్ళ పిల్లర్ పేరు యాడ్ చేసుకుంటారు కదా, సో వాళ్ళ స్టేటస్ ఏంది, పెండింగ్లో ఉందా లేకుంటే సక్సెస్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం కూడా వెళ్తుంటారనమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో దాని ద్వారానే మీరు ఏదైతే చేంజ్ చేయించారో, ఐ మీన్ యాడ్ చేయించిన పేర్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డు కావచ్చు, దాని యొక్క స్టేటస్ తెలుసుకోవడం కోసం మీ స్మార్ట్ ఫోన్ అయితే యూస్ చేసుకోవచ్చు. అందులోనే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. క్రోమ్లోకి వెళ్ళేసి జస్ట్ ఈ విధంగా అయితే సెర్చ్ చేయండి. ఫుడ్ కార్డ్ అని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేశారనుకోండి, మీకు ఈ విధంగా ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఐ మీన్ ఫస్ట్ ఏదైతే వస్తుందో మనకు ఎఫ్ఎస్సి సెర్చ్ అని చెప్పేసి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ సెర్చ్ అది, ఓకేనా. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మన దగ్గర ఏదైతే ఓల్డ్ రేషన్ కార్డు ఉంటుందో ఆ రేషన్ కార్డు ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఐ మీన్ ఉన్న రేషన్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇదైతే ఉపయోగిస్తాం కదా. ఇక్కడ హోమ్ అనేది కనిపిస్తుంది చూడండి. ఈ హోమ్ అనే దాని మీద సెర్చ్ చేసినట్లయితే క్లిక్ టు లాగిన్ అగైన్ ఉంది కదా. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత కొంచెం జూమ్ చేస్తా చూడండి. ఇక్కడ రేషన్ కార్డు సెర్చ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది, ఓకేనా. ఎఫ్ఎస్సి సెర్చ్, ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్, స్టేటస్ ఆఫ్ రిజెక్ట్ రేషన్ కార్డు సెర్చ్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఎఫ్ఎస్సి సెర్చ్ అంటే చూడండి, ఇందాక మనకి ఏదైతే వచ్చిందో స్టార్టింగ్ పేజ్ అదైతే చూపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ ఉందనుకోండి, ఎఫ్ఎస్సి అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, మీ సేవలు అప్లై చేసుకున్నప్పుడు వచ్చే నెంబర్ ఏదైతే ఉంటుందో అదనేది ఎంటర్ చేసి ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్ ఏంటిది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మాది ఖమ్మం కాబట్టి ఖమ్మం సెలెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ అప్లికేషన్ నెంబరు లేదంటే మీ సేవ నెంబరు, మీ సేవలో అప్లై చేసుకున్నప్పుడు మనకు ఆడ ఒక చిట్టి ఇస్తారు కదా, ఎల్లో కలర్లో స్లిప్ అనేది, దాని మీద ఎఫ్ఎస్సి కార్డు సంథింగ్ అని ఒక నెంబర్ అయితే ఉంటుంది. సో దాని మీద ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ టైప్ చేసేసి సింపుల్గా మీరు సెర్చ్ అని కొట్టారనుకోండి, మీరు ఏదైతే అప్లై చేసుకున్న కార్డు ఉందో దానికి సంబంధించిన స్టేటస్ అనేది కింద మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. రేషన్ కార్డు మెంబర్స్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో దీంట్లో అయితే చూపిస్తుంది. సో ప్రస్తుతానికైతే నా దగ్గర చెక్ చేయడానికి వేరే అప్లికేషన్స్ అయితే ఏం లేవు. సో అందుకని ఇక్కడైతే మీకు చూపించట్లేదు. బట్ ఇక్కడ మీరు ఆ నెంబర్ని ఎంటర్ చేసి అయితే సెర్చ్ అని కొట్టినట్లయితే మీకు దానికి సంబంధించిన స్టేటస్ ఏదైతే ఉంటుందో అదైతే వచ్చేస్తుంది, ఓకేనా. సో మీరు మీ సేవలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ చూపించేదే మీ ఫోన్లో ఇక్కడ చూపిస్తుంది, ఎందుకంటే అదే సైట్ కాబట్టి, ఓకేనా. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి అయితే వెళ్ళండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్.